విజయవాడలో జనసేన పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించింది. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గాల వారీగా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రవి, ఈరోజు విజయవాడలో 64 డివిజన్లకు సంబంధించినటువంటి జనసేన పార్టీ కీలక సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్తో పాటు కందుల దుర్గేష్ కూడా హాజరు కావటం జరిగింది. వీరితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటం పైన ఈ సమావేశంలో ముఖ్యంగా నాదెండ్ల మనోహర్, ఇటు కందుల దుర్గేష్ పార్టీ క్యాడర్కి అయితే దిశానిర్దేశం చేయటం జరిగింది. అయితే జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉండాలి. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఖచ్చితంగా తెలుసుకుని, నోట్ చేసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మీటింగ్ను ఏర్పాటు చేశామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి అందరితో కూడా నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా కూర్చుని వాళ్ళ సమస్యలు ఏమిటి, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అవన్నీ కూడా కూలంకుషంగా ఆయనైతే అడిగి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు కొన్ని రాజకీయంగా కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ఆయన చేయడం జరిగింది. 2024లో ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు జనసేన పార్టీ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. గౌరవపదమైనటువంటి వాటా, కోటా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తప్పకుండా మేము కోరుకుంటామనైతే ఆయన మరోసారి స్పష్టం చేశారనే చెప్పాలి. ప్రైమ్ 9తో కూడా మాట్లాడుతూ ఆయన ఒకటే మాట చెప్పారు, తప్పు లేదు, మేము 2024లో ఉన్నప్పుడు జనసేన పార్టీ పరిస్థితి వేరేగా ఉండేది, కానీ అధికారంలోకి రావడానికి మా పాత్ర చాలా కీలకంగా ఉంది. స్థానికంగా మేము కూడా చాలా బలపడ్డాం కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి వాటా, కోటా సీట్లను మేము ఆశిస్తున్నాము అని తను బహిరంగంగానే చెప్పారు. పార్టీకి కష్టపడిన వారికి తగిన గుర్తింపు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది జనసేన పార్టీ కార్యకర్తలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులు కూడా మాకు అవ్వటం లేదు అనేటటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళటం జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత న్యాయం కావాలి, సముచిత స్థానం కావాలి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించమని చెప్పి పవన్ కళ్యాణ్ తమకు ఆదేశాలు జారీ చేశారు. అందువల్లనే గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా నాదెండ్ల మనోహర్ అయితే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి క్షేత్రస్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే దానిపైన కూడా పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని కూడా నాదెండ్ల మనోహర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.